𝗂𝐸 Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీరు ప్రివ్యూలో చూసారు కదా, ఆ విధంగా అయితే మనమైతే వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా, ఒక కొటేషన్ టైప్లోనైతే మనమైతే వీడియో ఎడిటింగ్ అయితే చేసేస్తున్నాం. సో ఓకేనా, సో ఇందులోనైతే మనమైతే 2 యాప్స్ అయితే యూజ్ చేస్తాం. ఒకటైతే పిక్సెలాబ్ అండ్ ఒకటి అయితే కైనమాస్టర్. ఓకేనా, ఇప్పుడైతే నేనైతే పిక్సెలాబ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అదేంటంటే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లో అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే నేనైతే పిక్సెలాబ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసేస్తున్నాను. సో ఓకేనా, సో ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా పిక్సెలాబ్ యాప్, ఇదే ఫ్రెండ్స్ పిక్సెలాబ్ యాప్. సో దీని అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఓకేనా, సో మనకైతే ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మొత్తం అయితే నేను ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, సో దీని అయితే డిలీట్ అయితే చేసేసుకుంటున్నాను. చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ స్లైడ్స్ కనబడుతున్నాయి, 4th ఆప్షన్, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్పరెంట్ అయితే పెట్టేసుకుంటున్నాను కలర్. సో ఇక్కడ మిడిల్ ఆప్షన్ కనబడుతుంది కదా, 3rd వన్. సో దీన్ని అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకొని ఇక్కడైతే షేప్స్ ఉన్నాయి కదా, సో ఈ షేప్స్ అయితే క్లిక్ చేసేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ మనకైతే ఒక స్క్వేర్ షేప్ అయితే రావడమే జరిగింది. సో ఓకేలా మీకు వేరే షేప్లో ఇట్లా కావాలనుకుంటే ఇట్లా ఆ షేప్స్ కూడా మీకైతే ఇక్కడ చాలా అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే నేనైతే వీడియో ఎడిటింగ్లోనైతే ఇప్పుడైతే స్క్వేర్ని అయితే యూజ్ చేసేస్తున్నాను. సో దీన్ని అయితే కొంచెం అయితే రెక్టాంగులర్ అయితే కన్వర్ట్ అయితే చేసేసుకుందాం. ఓకేనా, సో ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఓకేనా, ఆ తర్వాతనైతే ఇక్కడ మీకు కింద రేడియస్ అని కనబడుతుంది కదా, సో ఈ రేడియస్ని అయితే ఇలా పెడితే మీకైతే సో కార్నర్స్కి అయితే మీకైతే ఇలా రౌండ్గా అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ కింద చూసేసుకున్నారంటే ఇక్కడ మీకైతే కలర్ అని ఉంది కదా, సో ఇందులో మీరైతే కలర్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా కలర్ వీల్ యూజ్ చేసేసి కూడా మీరైతే సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. సో నేనైతే ప్రతి ఒక్క కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను ఈ విధంగా. సో ఓకే, కొంచెం ఇట్లా చెప్పేసుకుందాం. సో ఓకే, ఇక్కడ మీకైతే ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే మీరైతే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. సో నేనైతే ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసేసుకొని ఓకే అయితే చేశాను. ఓకేనా, ఓకే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి కలర్ అయితే చేంజ్ చేద్దాం. సో చూసేసుకోండి, సో మీకైతే ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఓకే, నేనైతే ఈ కలర్ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే రైట్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసేసుకుంటున్నాను. ఓకేనా, క్లిక్ చేసేసుకొని కొంచెం దీనికైతే నేనైతే స్ట్రోక్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో స్ట్రోక్ అయితే ఒకసారి అయితే వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. స్ట్రోక్ అయితే క్లిక్ చేసేసుకొని ఎనేబుల్ అయితే చేసేసుకొని వైట్ కలర్ అయితే పెట్టేసుకున్నాను. అలాగే స్ట్రోక్ విడ్త్ అనేది పెంచేసుకున్నాను. ఇక్కడ ప్లస్ ఉంది కదా సింబల్, సో దీని అయితే క్లిక్ చేస్తే మనకైతే స్ట్రోక్ అయితే పెరగడం జరుగుతుంది. అలాగే ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే మనకైతే షాడో ఎఫెక్ట్ అని ఉంటుంది. సో దీన్ని కూడా నేనైతే ఎనేబుల్ అయితే చేసేస్తున్నాను, కొంచెం మనకైతే మంచి లుక్ అయితే రావడానికి. సో ఇక్కడ మీరైతే షాడో కలర్ కూడా చేంజ్ అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా. సో ఓకేనా, సో నేనైతే దీన్ని అయితే ఎల్లో అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత అయితే రైట్ అయితే ఇచ్చేసుకున్నాను. ఓకేనా, ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీకు సేవ్ ఆప్షన్ కనబడుతుంది. సో దీన్ని క్లిక్ చేసేసుకొని సేవ్ యాస్ ఇమేజ్ అయితే క్లిక్ చేసేసుకొని పిఎన్జీ పెట్టేసుకొని డిఫాల్ట్ని అల్ట్రా పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీకైతే క్రియేట్ చేయడం చాలా కష్టం అనిపిస్తే సో ఈ ఇమేజ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అకౌంట్ అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఓకేనా, సో వీడియోలో యూజ్ చేసే ప్రతి ఒక్క ఇమేజ్ లింక్ అయితే మీకైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అకౌంట్లో అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడైతే మనకైతే పిక్సెలాబ్లో అయితే టోటల్గా అయితే ప్రాసెస్ అయిపోయింది. ఓకేనా, ఒకవేళ మీకు ఏమైనా టెక్స్ట్ కూడా పిక్సెలాబ్లో యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అయితే కొటేషన్ యాడ్ చేస్తాం అనుకున్నాం కదా, సో ఆ కొటేషన్ అనేది సో మీరైతే ఇక్కడ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కానీ అయితే కైనమాస్టర్లో అయితే యాడ్ అయితే చేసి చూపెడతాను. ఓకేనా, సో మీరైతే ఎక్కడ యాడ్ చేసేసినా కానీ నో ప్రాబ్లం. సో ఓకే, సో ఇప్పుడైతే నేనైతే కైనమాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసేసుకుంటున్నాను. ఓకేనా, సో మనకైతే రెగ్యులర్ తెలుసు కైనమాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడమే జరుగుతుంది. సో ఇక్కడైతే మనమైతే ప్లస్ నో ప్యాక్ట్ ఉంది, సో దీని మీద క్లిక్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ మనకైతే ఏ సైజులో అయితే మనమైతే వీడియో ఎడిటింగ్ కావాలో ఆ సైజ్ అయితే మనమైతే సెలెక్ట్ అయితే చేసేసుకుందాం. సో ఇక్కడ నేనైతే 9:16 రేషియో అయితే సెలెక్ట్ అయితే చేసేసుకొని ఇక్కడ క్రియేట్ మీద అయితే క్లిక్ అయితే చేసేస్తున్నాను. క్లిక్ చేసేసిన తర్వాత ఫస్ట్ అయితే మనమైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మనం సెలెక్ట్ చేసేసుకుందాం. సో ఇక్కడ నేనైతే ఇమేజెస్లోకి వెళ్ళేసి ఒక కలర్ పిక్ అయితే తీసేసుకున్నాను. సో ఇక్కడ బ్లాక్ కలర్ పిక్ అయితే తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనమైతే ఒక డ్యూరేషన్ అయితే పెట్టేసుకుందాం. నేనైతే 25 సెకండ్స్ అయితే మీరైతే డ్యూరేషన్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో మీకైతే ఎంత డ్యూరేషన్ కావాలో మీరైతే అంత డ్యూరేషన్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా, తర్వాత నేనైతే ఒక సాంగ్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. సో ఆడియో పై అయితే క్లిక్ చేసేసుకున్నాను. సో ఓకేనా, సో నేనైతే ఫోల్డర్లోకి వెళ్ళేసి నేనైతే ఒక ఫోల్డర్లో అయితే ఒక సాంగ్ అయితే పెట్టేసుకున్నాను. సో ఆ సాంగ్ని అయితే నేనైతే ఇప్పుడైతే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన సాంగ్ని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడైతే ఈ సాంగ్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత సో ఇప్పుడైతే మీరైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో మీకైతే బ్యాక్గ్రౌండ్లో అయితే ఏ ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజ్. ఓకేనా, సో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడైతే నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సో మీరైతే మీకు నచ్చిన ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. సో ఓకేనా, సో ఇక్కడ నేనైతే ఒక ఫాదర్ ఎమోషన్స్ అంటే ఒక ఫాదర్స్
లవ్ గురించి ఒక ఫోటో ఎడిటింగ్ అయితే ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేసేస్తున్నాను కాబట్టి సో నేనైతే ఇక్కడ ఇమేజ్ అయితే తీసేసుకున్నాను. సో మీరైతే మీ ఫొటోస్ కూడా తీసేసుకోవచ్చు. సో మీ ఇష్టం, మీరైతే ఏ ఫొటోస్ అయినా మీకు నచ్చినవి అయితే తీసేసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ అయితే దీని అయితే నేనైతే జూమ్ అయితే చేసేసుకున్నాను ఫస్ట్ ఈ ఫోటోను. సో ఓకే. సో మీకైతే ఎంత జూమ్ కావాలో అంత జూమ్ అయితే చేసేసుకోండి. సో ఓకేనా. సో ఓకే. సో ఇప్పుడు నేనైతే ఇంత జూమ్ అయితే తీసేసుకుని ఫోటోని అయితే ఇలా మిడిల్ అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ పెట్టేసుకొని ఇక్కడ ఇమేజ్ ఇక్కడ ఎల్లో కలర్ మీకు కనబడుతుంది కదా. సో ఈ లైన్ బట్టి మీరైతే క్లిక్ చేసేసుకొని ఇలా మీరైతే ఇలా డ్రాగ్ చేసేసుకొని సో వీడియో మొత్తం అయితే ఈ యొక్క ఫోటోని అయితే మీరైతే పెట్టేసుకోండి. ఓకేనా. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే కీ ఫ్రేమ్ కనబడుతుంది కదా. సో ఈ కీ ఫ్రేమ్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ కీ సింబల్ కనబడుతుంది కదా. సో ఫస్ట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీకు అయితే ఇలా అయితే రావడమే జరుగుతుంది. ఓకేనా. సో ఈ పొజిషన్లో అయితే మనకైతే ఎలా ఉండాలో ఇక్కడైతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నాకైతే స్టార్టింగ్లో ఇలానే ఉండాలి. సో నేనైతే ఏం కదపడం లేదు. నాకైతే ఒక 7 సెకండ్స్ తర్వాత సో ఓకేనా 7 సెకండ్స్ తర్వాత సో ఇక్కడనైతే ఈ విధంగానైతే ఇక్కడ ఇలా కార్నర్కి అయితే రావాలి. సో మళ్ళీ ఒక 16 సెకండ్స్ తర్వాత సో ఆ ఫోటో అనేది నాకు టోటల్గానైతే ఇటు సైడ్ అయితే రావాలి. ఓకేనా. సో ఓకే. ఇక్కడ వరకు అయితే వస్తే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అయితే మనకైతే ఒక 22 సెకండ్స్ తర్వాత సో మళ్ళీ అయితే ఇటు సైడ్కి జరిపిస్తున్నాను. ఓకేనా. సో మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి సో మళ్ళీ ఇటు కార్నర్కి. సో ఓకేనా. సో మీకైతే టైం డ్యూరేషన్ అనేది ఎంత ఎక్కువ ఉంటే ఈ కీ ఫ్రేమ్స్ మధ్యలో సో మీకైతే అంత స్లోగా అయితే ఫోటో ఒక మూవ్మెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడైతే మీకు చూపెడతాను చూడండి. ఇప్పుడు నేను ప్లే చేసేస్తున్నాను. సో నేనైతే వాల్యూమ్ అయితే మ్యూట్లో పెడతాను, ఎందుకంటే మనకైతే కాపీరైట్ ఇష్యూ రావద్దని. ఓకేనా. సో ఇప్పుడైతే వాల్యూమ్ అయితే మ్యూట్లో పెట్టయితే మీకైతే వినిపిస్తున్నాను. సో ఓకే. సో ఇప్పుడైతే నేనైతే వాల్యూమ్ అయితే మ్యూట్లో పెట్టాను. సో ఇక్కడ మీరు చూసేసుకున్నారంటే ఫోటో అయితే మనకి చాలా అంటే చాలా స్లోగా మూవ్ అవుతుంది. సో నేనైతే చాలా ఎక్కువ సేపు అయితే ఉంచాను కదా. సో 7 సెకండ్స్ అయితే గ్యాప్ ఇచ్చేసాను. సో కానీ మీకు అయితే ఫాస్ట్ కావాలంటే కీ ఫ్రేమ్స్ మధ్యలో అయితే మీరు తక్కువ డ్యూరేషన్ అయితే పెట్టేసుకోండి. ఓకే. ఇంకా ఎక్కువ కావాలంటే అయితే మీరైతే కీ ఫ్రేమ్స్ మధ్యలో ఎక్కువ డ్యూరేషన్ అయితే పెట్టేసుకోండి. ఓకే. సో మీకైతే అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇంకోటి ఏం చేస్తుందంటే ఈ ఫోటో యొక్క ఒపాసిటీ అనేది నేను తగ్గిస్తున్నాను. నాకైతే ఇంత బ్రైట్ గా అవసరం లేదు ఫోటో, అందుకనైతే నేనైతే దీనైతే తగ్గించేసుకుంటున్నాను. ఓకేనా. సో మీకైతే ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. సో నేనైతే 59% అయితే పెట్టేసుకున్నాను అంతే. సో ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ లేయర్ పై అయితే క్లిక్ చేసేసుకోండి, తర్వాత మీడియా పై అయితే క్లిక్ చేసేసుకోండి. ఇప్పుడైతే మన పిక్సలాబ్ ప్రోడక్ట్కి వెళ్ళేసి ఇంతకుముందు అయితే మనం అయితే ఎడిట్ చేసాం కదా. సో ఆ ఇమేజ్ అయితే నేనైతే ఇక్కడికైతే తెచ్చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడైతే మనం అయితే ఇక్కడ కొంచెం అయితే పెద్దగా పెట్టేసుకుందాం ఇదిని. ఓకే. సో ఇది మీ ఫోటోకు అంటే మీ 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 బ్యాక్గ్రౌండ్లో తీసుకున్న ఫోటో కరెక్ట్ సెట్ అయ్యేటట్టయితే మీరైతే పెట్టేసుకోండి. సో మీకైతే ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటో కనబడాలి కాబట్టి సో మీకైతే ఎక్కడ సెట్ అయితే అక్కడైతే పెట్టేసుకోండి ఈ విధంగా. సో నేనైతే ఇక్కడైతే పెట్టేసుకున్నాను. ఓకేనా. సో దీని గురించి అయితే మనమైతే వీడియో మొత్తం కూడా మనమైతే డ్రాగ్ చేసి పెట్టేసుకుందాం. సో ఓకేనా. సో మనకైతే వీడియో మొత్తం ఇదైతే ఉండాలి కాబట్టి ఓకే. సో ఇదైతే మొత్తం అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఓకేనా. సో వీడియో మొత్తం అయితే నేనైతే ఈ విధంగా అయితే డ్రాగ్ అయితే చేసేసుకున్నాను. డ్రాగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ అయితే లేయర్ పై అయితే క్లిక్ చేసేసుకొని ఇక్కడ టెక్స్ట్ పై అయితే క్లిక్ చేసేసుకొని సో మీరైతే ఏ యొక్క కొటేషన్ అయితే రాద్దాం అనుకుంటున్నారో ఆ కొటేషన్ అయితే మీరైతే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేసుకోండి. సో ఎమోషన్ అనేది ఇక్కడైతే రాయడం జరిగింది. సో ఓకేనా. సో ఈ విధంగా అయితే నేను ఒక కొటేషన్ అయితే పెట్టేసుకున్నాను. సో మీరు తెలుగులో అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్లో అంటే పెట్టేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మీకు నచ్చినట్టు అయితే పెట్టేసుకోవచ్చు కొటేషన్. ఓకేనా. తర్వాత అయితే ఇక్కడ ఓకే పై అయితే క్లిక్ చేసేసుకొని అయితే నేనైతే దీనైతే రైట్ అయితే చేసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడనైతే సో ఇందులో అయితే కరెక్ట్గా అయితే మనం అడ్జస్ట్ చేసేసుకుందాం. ఒకవేళ మీకు అయితే టెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దామంటే ఇక్కడ కలర్ ప్యానల్ ఉంది కదా. సో ఇక్కడ కలర్స్ అని ఉంది కదా. సో దీనిలోకి అయితే వెళ్ళేసి సో మీకు నచ్చిన కలర్ అయితే పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైతే పింక్ పెట్టేశాను చూడండి. సో ఈ విధంగా అలాగే దీనికైతే స్ట్రోక్ అయితే ఇచ్చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ అవుట్లైన్కి వెళ్ళేసి సో దీన్ని అయితే ఎనేబుల్ చేసేసుకొని ఇక్కడ మీరైతే స్ట్రోక్ కలర్ అయితే మీకు నచ్చింది అయితే ఇచ్చేసుకోవచ్చు. సో నేనైతే వైట్ అయితే ఇచ్చేసాను. సో ఇలానైతే రావడం జరిగింది. సో నేనైతే కలర్ అయితే రెడ్ పెడతాను. సో కొంచెం పింక్ అయితే బాగాలేదు అనిపించింది. ఓకే. సో ఈ విధంగా అయితే మీరైతే మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే పెట్టేసుకోవచ్చు. సరే ఎల్లో పెట్టి చూద్దాం. సో ఓకే. మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే పెట్టేసుకోండి. సో ఇప్పుడు గ్రీన్ పెట్టేశాను. సో ఇలా మీకు నచ్చినవి అయితే అన్నీ అయితే చూసేసుకోండి. ఒకవేళ మీరు ఇంతకుముందు అయితే నేను బ్యాక్గ్రౌండ్లో అయితే ఇప్పుడైతే ఇక్కడ మనకైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటే టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూసేసుకున్నాం కదా. సో ఆ కలర్ అయితే మనం అయితే బ్లూ పెట్టేసుకున్నాం. ఓకేనైతే మీరు కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నాం కూడా సింపుల్ ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ హ్యూ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరైతే చేంజ్ అయితే చేసేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్. ఓకేనా. సో ఇక్కడైతే నేనైతే ఈ కలర్ అయితే ఉంచేసుకుంటున్నాను ఈ విధంగా. అలాగే ఇక్కడ టెక్స్ట్ కలర్ వచ్చేసి నేనైతే బ్లూ ఇచ్చేసుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ టెక్స్ట్ పై అయితే క్లిక్ చేసేసుకొని కలర్ అయితే నేనైతే వైలెట్ ఇచ్చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఓకే. ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మై ఫాంట్లోకి వెళ్ళేసి నేనైతే ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. సో మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు నేనైతే ఒక ఫాంట్ అయితే
సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ బ్లాక్ అవుట్ అని ఒక ఫాంట్ ఉంది. సో ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఓకే, సో ఈ విధంగా అయితే మళ్ళీ అయితే మీరైతే మీకు నచ్చినట్టయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. అలాగే ఇక్కడ నేనైతే ఇమోజీని అయితే యాడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో ఇమోజీని అయితే యాడ్ అయితే చేసేసుకున్నాను. కొంచెం అయితే నాకైతే ఒక లుక్ మంచిగా రావాలని. ఓకేనా, సో ఓకే, అలా ఇక్కడ మళ్ళీ అయితే లేయర్ పై అయితే క్లిక్ చేసేసుకొని టెక్స్ట్ పై అయితే క్లిక్ చేసేసుకుని ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ఇక్కడ పెట్టేద్దాం అనుకున్నాను. ఇక్కడైతే నేనైతే ఫాదర్స్ లవ్ అని అయితే రాసేసుకుంటున్నాను. ఫాదర్స్ లవ్. సో ఇక్కడ కూడా ఒక ఇమేజ్ అయితే ఇచ్చేసుకుందాం. సో ఓకే, ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. అలాగే సో దీన్ని కూడా మనమైతే మనకు నచ్చిన కాడ అయితే పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం చిన్నగా చేద్దాం. అలాగే ఇక్కడ ఫాంట్ కూడా నేనైతే చేంజ్ అయితే చేసేసుకున్నాను. ఓకేనా, ఈ ఫాంట్ సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకొని కొంచెం చిన్నగానే అయితే పెట్టేసుకొని ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. ఓకేనా, పెట్టేసుకొని ఇది కూడా నేనైతే వీడియో మొత్తం అయితే డ్రాగ్ అయితే చేసేసుకున్నాను. సో మనకైతే వీడియో మొత్తం కావాలి కాబట్టి సో వీడియో మొత్తం అయితే పెట్టేసుకోవాలి. సో దీన్ని చిన్నగా చేసేసుకుంటాను స్క్రీన్ని. ఓకేనా, సో ఓకే, ఇప్పుడు వీడియో మొత్తం అయితే పెట్టేసుకున్నాను. అలా ఇక్కడ ఫాదర్స్ ఇది కొటేషన్ ఉంది కదా, సో ఈ కొటేషన్ కూడా మొత్తం కూడా వీడియోని అయితే పెట్టేసుకున్నాను. ఇదే విధంగా సో మీకు ఏమన్నా మీ లోగోస్ ఉన్నా కానీ ఇక్కడైతే యాడ్ అయితే చేసేసుకోండి. అలాగే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడైతే మీరైతే యాడ్ అయితే చేసేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ మీకు నచ్చినట్టయితే మీరైతే యాడ్ అయితే చేసేసుకోవచ్చు. చూసారంటే సో ఒకవేళ మీకు ఇంతకంటే పెద్దగా పెట్టేసుకోవాలన్నా కానీ పెద్దగానైతే పెట్టేసుకోవచ్చు. సో ఇది మీ ఇష్టం అన్నట్టు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఇక్కడ మీరైతే ఇక్కడ కొటేషన్ ఐకాన్ ఉంటుంది కదా, సో ఇప్పుడైతే చూపెడతాను. సో ఇక్కడ చూపెడతాను. సో ఇలా సో ఇలాంటివి కూడా మీరు ఏమైనా సింబల్స్ యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడైతే యాడ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా సో కొంచెం చిన్నగా చేద్దాం. సో ఓకే, సో దీని కలర్ కూడా మీరైతే చేంజ్ చేసేసుకోవచ్చు. ఇంత ముందు చూపెట్టాను కదా, సో అడ్జస్ట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ కలర్ అయితే మీరైతే మీకు నచ్చినది అయితే మీరైతే పెట్టేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా. సో నేనైతే దీనైతే డిఫాల్ట్గా అయితే ఇక్కడ బ్లూ వచ్చేస్తారు కదా, సో ఓకే, ఈ గ్రీన్ బాగున్నట్టు అనిపిస్తుంది. సో దీన్ని ఉంచేసుకుంటున్నాను. సో ఇక్కడ మళ్ళీ సో దీన్ని కూడా నేనైతే వీడియో మొత్తం కూడా అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో నాకైతే వీడియో అయితే ఎంతసేపు ఉందో అంతసేపు పెట్టేసుకున్న తర్వాత సో మళ్ళీ అయితే దీనిపై అయితే డూప్లికేట్ అయితే క్లిక్ చేసేసుకున్నాను. క్లిక్ చేసేసుకొని సో దీన్ని అయితే ఇటైతే తీసేసుకుంటున్నాను. ఓకేనా, ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఈ విధంగా అయితే నేను ఇక్కడ పైన కూడా అయితే ఇటు సైడ్కి అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఓకే, జస్ట్ అయితే మీకు చూపెడుతున్నాను ఇలా కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అని, అంతే. సో ఓకేనా, సో మీకు నచ్చినట్టయితే మీరైతే ఎయిట్ అయితే చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, సో ఇక్కడ అడ్జస్ట్ చేయగానే అయితే కొంచెం అయితే క్రిటికల్గానే ఉంది. సో మీరైతే జాగ్రత్తగా అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. సో ఓకే, నేనైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకున్నాను. సో మీరైతే జాగ్రత్తగా అయితే కొంచెం స్లోగా అయితే అడ్జస్ట్ చేసేసుకోండి ఇక్కడ. సో ఓకేనా, సో వీడియోని అయితే లెంత్ అవుతుంది. సో అందుకనైతే సో నేనైతే వీడియోని అయితే ఇలానైతే పెట్టేసుకున్నాను. సో నేనైతే వీడియోని అయితే సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ సాంగ్ అయితే నేనైతే మ్యూట్లో పెట్టాను కదా, సో ఈ సాంగ్ని అయితే నేనైతే సో అన్మ్యూట్ అయితే చేసేసుకొని తర్వాత అయితే ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేసేసుకొని సేవ్ యాస్ వీడియో అయితే క్లిక్ చేసేస్తున్నాను. సో ఓకే, సో మీకు అయితే ప్రాసెస్ అయితే చెప్పాను. సో మీకు నచ్చిన విధంగా అయితే మీరైతే ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా ప్రాసెస్ యూజ్ చేసేసుకొని సో మీరు ఇలా ఫాదర్స్ అనేది కావచ్చు, ఫాదర్స్ అని కానీ మదర్స్ అని కానీ సో మీరైతే ఏదైనా కానీ సింపుల్ అయితే ఈ విధంగా అయితే ఎడిట్ అయితే చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అయితే మనమైతే కైన్మాస్టర్ అయితే ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరైతే కైన్మాస్టర్ గురించి ఇంకా టోటల్గా తెలుసుకోవాలనుకుంటే గిట్ట సో మన ఛానల్ అయితే ఆల్రెడీ అయితే కైన్మాస్టర్ ఫుల్ ట్యూటోరియల్ ఉంది. సో ఆ వీడియోని అయితే చూడండి. సో మీకు అయితే ఎండ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్.